హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధానంగా కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక టాపిక్ వెళ్తే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని ఒకసారి గమనించినట్లయితే, ఫస్ట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మనం తీసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి, అదేవిధంగా రిజల్ట్ కూడా వచ్చాయి. ఇక మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏపీఎస్సికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంచెం డిలే అవుతుంది. అంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఇంకొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రజెంట్ నోటిఫికేషన్లో అక్కడ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం, దాని తర్వాత ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి ఈవెంట్స్కి సంబంధించి కాబట్టి అది కూడా కొంచెం డిలే కావడం జరిగింది. సో ఓవరాల్గా ఒకసారి మనం చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఖచ్చితంగా మ్యాక్సిమం ఈ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ అంతా ఎగ్జామ్స్ క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ నోటిఫికేషన్ డిసెంబర్ కంతా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి మ్యాక్సిమం ఈ ఇయర్ డిసెంబర్ కంతా మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరి కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని ఒకసారి మనం గమనించినట్లయితే, మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానంలో జాబ్ క్యాలెండర్ని ఖచ్చితంగా ఇస్తాము అని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రకారము ప్రభుత్వ శాఖలలో ఇప్పటికే ఉన్నటువంటి వేకెన్సీస్ని కలెక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. వివిధ శాఖలలో ఎక్కడెక్కడ వేకెన్సీ ఉంది అన్నటువంటి పోస్టుల యొక్క లిస్టుని, అంటే వేకెన్సీ యొక్క లిస్టుని కలెక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వ యంత్రాంగం. సో దీన్ని మనం ఒక్కసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు 2025లో ఖచ్చితంగా ఏపీఎస్సి నుంచి, అదేవిధంగా పోలీస్ బోర్డు నుంచి, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఛాన్స్ 90% ఉంది. 2025లో కొత్త నోటిఫికేషన్ రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ ప్రభుత్వ యంత్రాంగము ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులను ఆ సచివాలయం నుంచి వేరే శాఖలలో అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగము ట్రై చేస్తూ ఉంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రజెంట్ నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్స్ డ్యామ్ షూర్గా 100% డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతాయి. ప్రజెంట్ నోటిఫికేషన్ కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సువర్ణ అవకాశము. 2025లో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఛాన్స్ 90% అబవ్ ఉంది.
90% అబోవ్. ఎస్ఐ, కానిస్టేబుల్, ఎంబీబీఎస్కి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు రావడానికి 100కి 90% అబోవ్ ఛాన్స్ ఉంది 2025లో. అది జాబ్ క్యాలెండర్ రూపంలోనే రావచ్చు, సపరేట్ వేరియస్ నోటిఫికేషన్ల రూపంలోనే రావచ్చు. కాబట్టి కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే 2025లో జరిగే ప్రిలిమ్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ప్రిలిమ్స్, ఈవెంట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ని 100% కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే రాబోయే 2025లో రాబోయే నోటిఫికేషన్కి మీకు ప్రిపరేషన్ మొదలు పెడితే 2020 మీరు 100% సక్సెస్ను సాధించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఇప్పుడు మొన్న నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో ఫెయిల్యూర్ అయినప్పటికీ దానివల్ల కొన్ని గుణపాఠాలు నేర్చుకొని ఉంటారు ఖచ్చితంగా. సో అక్కడికి దాన్ని స్టాప్ చేసి మనకు రాదులే, మన వల్ల కాదులే అనే కాకుండా 2025లో వచ్చే కొత్త నోటిఫికేషన్స్కి కొత్త అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కొత్త అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా మొన్న ఫెయిల్యూర్ అయినటువంటి లాస్ట్ నోటిఫికేషన్ ప్రిలిమ్స్లో ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెడితే మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కొత్తగా ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు 100% సక్సెస్ సాధిస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు కొత్త అభ్యర్థులు, మన నోటిఫికేషన్లో ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. సో ప్రజెంట్ నోటిఫికేషన్ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే కనుక డిసెంబర్ కల్లా ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ కల్లా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2025లో ఖచ్చితంగా కొత్త జాబ్స్ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీఎస్సికి సంబంధించినటువంటి జాబ్స్ వేరే సెక్టార్లలో జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ 100% వస్తుంది. 2025 100% జాబ్స్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించి కొత్త అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.